च्यूतमो राजसुतुनि रेहि जननावायनो च्यूतमो राजसुतुनि रेहि जननावायनो। Thank you, Lord. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునట్లుగా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. నీ ఉన్నతమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేస్తున్నవాడా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్న మా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ శిలువ చాటున భద్రపరుచున్న దేవానికి వందనాలు. మమ్మల్ని ఎత్తి ముద్దాడుచున్న గొప్ప దేవుడైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కౌగిట్లో చేర్చుకున్న గొప్ప దేవానికి వందనాలు. నీ సహాయతను బట్టి మీకు వందనాలు. నీ కృపలో వర్ధలింప చేసిన విధానము కొరకే మీకు వందనాలు. ఆత్మకార్యము మేడలు జరిగించిన దేవానికి వందనాలు తండ్రి. నీ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. ఈ రోజు నా తండ్రి ప్రత్యేకంగా నీ సన్నిధిలో చేరినైనా నిన్ను స్తుతించడం కొరకై, నిన్ను ఘనపరచడం కొరకై, నిన్ను మహిమపరచడం కొరకై ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీవు ఈ లోకములకు రక్షకుడిగా ఉదయించిన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగురుగా ఆజ్ఞాపించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభువా. నీకు లెక్కలని స్తోత్రములు చెల్లించుకుంటున్నారు తండ్రి. నీ గొప్ప కార్యములు కొరకై మీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. బలపరిచిన వాడా, బలవంతుడు అయిన తండ్రి, నిత్యుడవగు తండ్రి అయిన దేవా నీకు వందనాలు. నీ సమాధానము కొరకై, మీరిచ్చిన ఉచితమైన కృప కొరకై, మీరిచ్చిన కాపుదల కొరకై, మీరిచ్చిన రక్షణ కొరకై, మీరిచ్చిన స్వస్థత కొరకై మేమేమిచ్చినా గాని నీ రుణమైతే తీర్చుకోలేము గాని నజరేయుడైన యేసు దివ్యమైన నామములో ఈ కొద్ది స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దయచేసి కూర్చుందా. కూర్చునేటప్పుడు ఎక్సర్సైజ్ కూర్చోండి. ముందుకు మీ ప్లేస్ ఏమైనా ఉంటే ఖాళీ చేయండి. మీ ముందున్న ప్లేస్ని భర్తీ చేసేయండి దయచేసి. మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో క్రిస్మస్ శుభాభివందనాలు ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క ఉన్నతమైన కృప చేత ఈ క్రిస్మస్ మొదలుకొని మరలా క్రిస్మస్ వరకు దేవుడు తన కృపను, మెండైన కాపుదలను మీ కుటుంబాల మీద కలగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలా ఇప్పుడు మీ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే
ఈ క్రిస్మస్ పర్వదినమున ఈ క్రిస్మస్ గురించి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అనేక సంగతులు మనకు బోధించబడతాయి. ఈ క్రిస్మస్ విషయానికి వస్తే ఇందులో దేవుని యొక్క దూత గాబ్రియల్ దూత కనబడతా ఉంది. ఆ దూత మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నక్షత్రాలు కనపడతాయి. దేవుని యొక్క బిడలైనటువంటి వారికి దారి చూపించిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. గొల్లలు కనబడతారు. ఆ గొల్లలు దేవుని ఏ రీతిగా మహిమపరిచారో కూడా మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే పశువుల శాల కనబడతా ఉంటుంది. ఆ విధముగానే జ్ఞానులైన వారు కూడా మనకు కనబడతారు. జ్ఞానులైన వారు అని కూడా సంబోధించబడతా ఉంది. జ్ఞానులు అనగా వారు ఎంతో తెలివైన వారు అని ప్రకటించబడతా ఉంది. వారికి ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచంలో మరి ఎవరికి కూడా ఉండదు అని చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాంటి తెలివి కలిగిన జ్ఞానులు, ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి జ్ఞానము కలిగిన ఆ వ్యక్తులు కూడా నజరేయుడైన యేసును ఆరాధించడానికి వచ్చి ఉన్నారు అని తెలియచేయబడతా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన వారు వచ్చినట్లుగా కాకుండా వారు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ దేవుణ్ణి స్తుతించడం కొరకై, దేవుణ్ణి చూచి దేవుణ్ణి ఘనపరచడం కొరకై ఏ రీతిగా అయితే వెళ్ళి ఉన్నారో ఒట్టి చేతులతో కాక కానుకలను సమర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 11వ వచనం మనం చూస్తా ఉన్నాం. ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారికి వారు బయలుదేరిన పట్టణం నుంచి దారి చూపించడానికై దేవుడు నక్షత్రమును ఏర్పాటు చేశాడు. ఆ నక్షత్రము ఆ జ్ఞానులైన వారికి దారి చూపించింది. ఎవరికి అంటే ఆ జ్ఞానము కలిగిన వారు యేసయ్యను కనుగొనడానికి వారు వచ్చారు. ఆ యేసయ్య ఉన్నటువంటి నజరేతు పట్టణానికి వచ్చినప్పుడు ఆ హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇక్కడ రాజులకు రాజు పుట్టి ఉన్నాడని మేము తెలుసుకొని వచ్చాము అంటే, నేను గాక మరి ఇంకెవరు అని గమనించిన వాడై ఉండి వారు ముందుగా మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని రండి, ఆ తరువాత నేను వెళ్ళి వచ్చేదను అని చెప్తాడు. ఆ విషయాన్ని తెలిసిన వారై ఉండి దేవుని యొక్క దూత వారికి తెలియచేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, సైలెంట్ గా వెళ్ళి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన వారై ఆ బంగారమును, వెండిని, సాంబ్రాణిని, బోళమును 3 కానుకలను వారు దేవునికి అప్పగించిన వారై ఉండి అటు నుంచి అటే మరలా రాజు దగ్గరకు వెళ్లకుండా వారి దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మీరు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. యోహాను సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 4వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఒక ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలంటండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నేనేమై ఉన్నానంటున్నాడు? నేను ఆత్మనై ఉన్నాను గనుక నన్ను ఆరాధించువారు పరిపూర్ణమైనటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి. జ్ఞానులైనటువంటి వారు కూడా తమ హృదయాంతరముల నుంచి దేవుని యొక్క సన్నిధికి కానుకలు తెచ్చారు. బంగారమును, సాంబ్రాణిని, బోళమును తీసుకొని వచ్చి అవి వారి దేశంలో మేలైనవి, వారి దేశంలో శ్రేష్టమైనవి, ఆ శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధికి అప్పగించి దేవుణ్ణి ఘనపరిచారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి ఆయన బిడ్డలుగా మనం కూడా మన జీవితాల్లోకి అనేక క్రిస్మస్లు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి. అనేక క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ ఆత్మ ఉన్న దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఆయన అంటున్నాడు, ఆయన కోరుకునేది ఏంటంటే నీ వద్ద నుంచి నీ బంగారాన్ని కోరుకోవడం లేదు, నీ ఆస్తిపాస్తుల్ని కోరుకోవడం లేదు, కానీ నీవు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే చాలంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావో అప్పుడు నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ఘనపరచబడిన వాడవై ఆయన కృప మెండుగా నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఈ జ్ఞానులు చేసినటువంటి కొన్ని పనులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా యేసయ్య ఎక్కడ పుట్టాడో తెలుసుకున్నారు. తెలుసుకున్న వారై ఉండి ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన వారై ఉండి యేసయ్య దగ్గరకు వచ్చి
జ్ఞానులైనటువంటి వారు మొట్టమొదటిగా చేసిన గొప్ప పని ఏంటయ్యా అంటే ఆ దేవునికి సాగిలపడ్డారు. ఏం చేశారంట? సాగిలపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 95వ కీర్తనలో, 95వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 95వ కీర్తన 7వ వచనం చదవండి దయచేసి. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. చూసారా? రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. సాగిలపడ్డారట. జ్ఞానులు ఏం చేశారంటండి? మాకన్నా గొప్ప జ్ఞానము కలిగిన వాడికి ఎవడూ లేడు అన్నవారు ఆ యేసయ్య దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాగిలపడుట అనేది వినయమునకు, విధేయతకు, తగ్గింపుకు సాదృశ్యంగా చూపించబడతా ఉంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాగిలపడుట అనేది దేనికి సాదృశ్యం అండి? వినయమునకు, విధేయతకు, తగ్గింపుకు సాదృశ్యంగా చూపించబడతా ఉంది. ప్రతి మనిషి వారి వారి జీవితంలో వినయ మనసుకులై ఉండాలి, విధేయత చూపించేవారై ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా జీవించాలి. ఎప్పుడైతే మనము తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తామో అప్పుడు ఎదుటివారు నిన్ను గౌరవిస్తారు, ఎదుటివారు నిన్ను ఆశీర్వాదకరమైన దీవెనతో నింపుతారు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది అంటా ఉంటారు మన ప్రవర్తనను బట్టి ఎదుటివాడు తిట్టాలా, పొగడాలా అనేది ఉంటుంది. అవునా కాదా? మనం ఎలాగైతే ప్రవర్తిస్తామో అది ఇంట్లోనైనా, వీధులనైనా, ఎక్కడైనా సరే మన ప్రవర్తనను బట్టి మన ఎదుటివారు ఏం చేస్తారండి? మన ఎదుటివారు ఏం చేస్తారు? నీ ప్రవర్తన బట్టి తిట్టేవాడు తిడతాడు, పొగిడేవాడు పొగుడుతాడట. అదే నువ్వు విధేయత కలిగి చూపిస్తున్నావు అనుకోండి, విధేయత కలిగి ప్రవర్తిస్తున్నావు అనుకోండి, దేవుని యొక్క కృప అనేది నీ మీద ఉంటుంది. అనేక మంది నీ ఎదుట ఏం చేస్తారు? నిన్ను గౌరవిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సత్కారం చేయమని చెప్పి అడగక్కర్లా, నన్ను గౌరవించమని చెప్పి నువ్వు అడగక్కర్లా. నీ విధేయతే, నీవు కలిగి ఉన్న వినయ మనసు, నీవు కలిగి ఉన్న విధేయత, నీవు కలిగి ఉన్న తగ్గింపు ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా నీకు గౌరవాన్ని పెంచుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులైనటువంటి వారు కూడా ఆ యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు అంటే వారి విధేయతను చూపించారు, వారి తగ్గింపును చూపించారు, వారి యొక్క వినయాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఆ విధేయత, వినయము కలిగిన మనస్సును దేవుని బిడ్డలైన మనందరం కలిగి ఉండాలి. చాలా మంది కుటుంబాల్లో, అనేక మంది జీవితాల్లో అహంకారమైన స్వభావాన్ని కలిగి ఉంటారు, గర్వాంధులుగా జీవిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో మన జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం. సాగిలపడ్డాడు, దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడ్డాడు. సాగిలపడటమే కాకుండా తన మనసులో అనుకున్నాడు, దేవుడు ఒక ఆశీర్వచనాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాం, నేను ఏ మాత్రం నేను విడిచిపెట్టను, ఇదిగో నేను నీకు వాగ్దానం చేసిన రీతిగా వాగ్దాన పుత్రుడికి ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము సాగిల పనివాడై ఉండి మనసులో అనుకున్నాడట, 100 ఏండ్ల వాడిని నేను, 100 ఏండ్ల వయసు నాకు వచ్చేసింది, నా భార్యకేమో 90 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఈ వయసులో మేము బిడ్డలను కనగలమా, అది జరిగేనా అని తన మనసులో అనుకున్నాడట. కానీ దేవుని ఎదుట సాగిలపడిన ప్రతి ఒక్కరికి ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆయన ఏ వాగ్దానం అయితే చేస్తాడో, ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చున్నాడో ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే సర్వమానవాళి పాపమును కొడిగివేయడానికే, సర్వమానవాళి యొక్క పాపమును తుడిచివేసి ప్రక్షాళన చేసి పరిశుద్ధపరచడానికే తగ్గింపు కలిగిన వాడై ఉండి ఈ లోకానికి రక్షకుడిగా లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు కలిగినటువంటి వధించబడడానికే సిద్ధపడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కానీ రాబోయే రోజుల్లో ఆయన ఉగ్రరూపుడై మేఘారుడుగా మన మధ్యకు రాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడో అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం అయ్యా అంటే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేయబడతా ఉంది. 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడు, అక్కడ చూడండి, ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని జ్ఞాపకం చేయబడతా ఉంది.
అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాం మనసులో అనుకున్నాడు, జరిగేనా, అది జరుగుతుందా, సాధ్యమేనా, సాధ్యపడుతుందా అనుకున్నటువంటి అబ్రహాముకి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క వంశావళికి పునాదిగా అబ్రహామును సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. చూడండి, దావీదును అబ్రహామును ఒక మూల స్తంభముగా ఉంచాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా మన పితరుడు, మన తండ్రి ఎవరంటే అబ్రహాం. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు, ఆయన వాగ్దానం చేసి విడిచిపెట్టేవాడు కాదు. అటువంటి గొప్ప రక్షకుడిని కలిగి ఉన్నాం ఈ రోజు మనమందరము. అటువంటి గొప్ప రక్షకుడిని, అద్వితీయ కుమారుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం కూడా సాగిల పడే వారంగా ఉండాలి. ఏమై ఉండాలంట? సాగిల పట్టడం అంటే అర్థం ఏంటండి? సాగిల పట్టడం అంటే తగ్గింపు స్వభావము, వినయ మనసు, విధేయత చూపించే వారంగా ఉండాలి. తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలు ఏ విధంగా లోబడతా ఉన్నారు? ఈరోజు ఎంతగా లోబడతా ఉన్నారు? నీ తల్లిదండ్రులకు లోబడుతూ ఎంతగా గౌరవిస్తున్నావు? నీ తల్లిదండ్రులకు చెప్పిన మాట వింటూ వారు చెప్పినట్లుగా చేస్తూ వారికి గౌరవాన్ని ఏ విధంగా పెంచుతున్నావు? ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనమందరము కూడా ఆశా స్థానాల్లోనే ఉన్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క కృపలో మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదమును మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం? వినయము కలిగిన వారముగా ఉంటూ, విధేయత చూపిస్తూ, తగ్గింపు స్వభావముతో దేవుణ్ణి యథార్థమైన హృదయంతో గణపరుస్తున్నావా? ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడుగా నీవు ఉంటున్నావా? ఏదో నామకార్థమైన, ఇందాక అమ్మాయి పాడింది చక్కని పాట, నామకార్థమైన క్రైస్తవులుగానే మిగిలిపోతున్నావా? ఏమై ఉన్నావు ఈరోజు? నీవు పండగ క్రైస్తవులవేనా మనం, లేక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆరాధించే వారంగా ఉన్నామా? ఈరోజు మనం ఒకసారి మన హృదయాల్ని ఆలోచన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఋతు గ్రంథము 2వ అధ్యాయం, ఋతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరి శ్రేష్ఠుడు, పాడి మ్రోకెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అంటూ ఆ అత్తను వెంబడిస్తూ వెళ్ళింది. తన తగ్గింపును తెలియచేసింది ప్రియమైన బిడ్డలారా. అలాగే ఆ చివరికి బెత్లెహేము గ్రామానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత బోయాజు దగ్గరకు వెళ్ళింది. బోయాజు తనను హక్కున చేర్చుకున్నాడు. లేమిలో ఉన్న రూతును ఉన్నత స్థితికి దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితికి తీసుకొచ్చాడా అంటే, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో బోయాజు రూతులను కూడా జ్ఞాపకము చేసుకునే రీతిగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒకసారి నాకు అర్థం కాలేదన్నాడు దేవుని స్తుతిద్దామా? నాకు అర్థం అవుతుందన్న వాడు బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నా? రూతుని గురించి మాట్లాడుతా ఉన్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఆ రూతు యొక్క వంశావళిలో ఏ విధంగా చేర్చబడిందో జ్ఞాపకం చేయబడతా ఉంది. 5వ వచనం, నయాసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు
రూతునందు ఏం కన్నాడంట? ఓబేదెదోము. చూడండి, ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఆ వంశావళిలోకి రూతు కూడా చేర్చబడింది. ఎలా చేర్చబడింది అయ్యా అంటే, ఆమె సాగిలపడిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. అబ్రహాము సాగిలపడ్డాడు కాబట్టి అబ్రహాము పునాదిగా వేయబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క బిడలమైన మనం కూడా సాగిలపడే జీవితాన్ని నేర్చుకోవాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో వినయ మనసు కలిగిన వాడంగా నడుచుకోవాలి. కొంతమంది వారి యొక్క బిడలను చూస్తే వారికే కోపం వచ్చేస్తా ఉంటది. నేను ఇలాంటి బిడ్డలను కన్నానా అని బయటకు చెప్పుకోలేక తన మనస్సులో బాధపడతా ఉంటారు. ఇలాంటి బిడ్డలనా అంటే దేనికి అనుకుంటారు? ఏ సందర్భాలు అనుకుంటారంటే, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ మాట విననప్పుడు ఆ బిడ్డలను చూసి వీళ్ళు ఏమవుతారంటండి, లోపల కుమిలిపోతా ఉంటారు. నేనా ఇలాంటి బిడ్డను కంది, నేనా ఇలాంటి బిడ్డను కని పెంచింది అని చెప్పేసి వారికై వారు లోపల బాధపడతా ఉంటారంట. మరి కొంతమంది ఏమో పొగుడుతా ఉంటే, వారి బిడ్డల్ని పొగుడుతా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు గర్వపడతా ఉంటారు. ఇలాంటి బిడ్డని కన్నా నేను, చూడండి నాకు ఎంత గర్వం తెచ్చిపెడుతున్నాడు, ఎంత ఘనత తెచ్చిపెడుతున్నాడు, నన్ను ఎంతగా గౌరవించే విధంగా నా పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి మరికొంతమంది గర్వపడతా ఉంటారు. ఇవన్నీ కూడా ఎలాగొస్తాయంటే, మనము నేర్పించేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ తగ్గింపు స్వభావాన్ని బట్టి, ఆ వినయ మనస్సును బట్టి, విధేయతను బట్టి, ఆ యొక్క గర్వము అనేది కాదు కదా, ఆ గౌరవము అనేది దేవుడు మనకు ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము సాగిలపడ్డాడు కాబట్టి ఈరోజు అబ్రహాము గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. రూతు సాగిలపడింది కాబట్టి ఈరోజు ఆ రూతును కూడా నీవు జ్ఞాపకము చేసుకోగలుగుతున్నావు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఆ రీతిగా సాగిలపడి జీవితాన్ని నేర్చుకోవాలి. సాగిలపడటం అంటే అర్థం చేసుకున్నాం కదా, సాగిలపడటం అంటే వినయము, విధేయత, తగ్గింపు. ఈ మూడిటికి సాదృశ్యంగా సాగిలపడటం అనేది నేర్పించబడతా ఉంది. ఈ మూడింటిని నీ జీవితంలో నేర్చుకోగలిగితే నీకన్నా ధన్యుడు మరొకడు లేడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవది, ఆ జ్ఞానులు చేసిన రెండవ పని ఏంటయ్యా అంటే పూజించారు. ఏం చేశారంట? సాగిలపడ్డారు. సాగిలపడిన తర్వాత ఏం చేశారంట? పూజించారట. ఆ మాట కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకాడు 119వ కీర్తన 111వ కీర్తనలో 9వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆడవాళ్ళే బైబిల్ చదువుతున్నారు, మగవాళ్ళు ఎవరు బైబిల్ చదవరా? ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రం అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. అంటే ఈ మాటలో అర్థమవుతుంది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఆయన పూజించబడడానికి అర్హుడు, పూజింపదగిన వాడు. ఆ పూజారుడై ఉన్నాడు కాబట్టి తెలివి కలిగిన వారు, అంటే జ్ఞానము కలిగిన వారు, ప్రపంచంలో అత్యంత జ్ఞానం కలిగిన వారు కూడా వచ్చి ఆ యేసయ్యను పూజిస్తూ ఉన్నారట. ఈరోజు నా ప్రియమైన బిడ్డరా, ఆ పూజింపబడుతున్న విధానం ఏదైతే ఉందో నీవు కూడా ఆయన ఆ రీతిగా పూజిస్తే నీ జీవితంలో మెండైన ఆశీర్వాదాన్ని చూస్తావు. శద్రకు మేషాకు అబేద్నెగోల జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. వారు ఏ రీతిగా దేవుణ్ణి పూజించారయ్యా అంటే, మమ్మల్ని తప్పించకపోయినా రక్షింపకపోయినా పర్వాలేదు, ఒకే ఒక్క మాట, నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే అగ్నిగుండంలో పడవేస్తామన్నప్పుడు ఆ అగ్నిగుండంలో నేను ఎవడు కాపాడతాడు అని ప్రశ్నించారంట. ఆ ప్రశ్నకు ఏమన్నారు తెలుసా? మేము ఆరాధించే దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఆయనకు తప్ప మరి దేనికి నమస్కారము పూజింపము అని చెప్పారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఛాలెంజ్ కలిగిన స్థితిలో నీవు ఉన్నావు ఈరోజు. ఆయన నాకు మేలు చేయకపోయినా పర్వాలేదు, ఆయన నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, ఆయన నాకు ఏ కార్యము చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయననే ఘనపరుస్తాను, నేను ఆయన్నే సేవిస్తాను, నేను ఆయన్నే ఆరాధిస్తాను అని నువ్వు చెప్పగలవా? ఎందుకండి ఎప్పుడు వచ్చినా గానీ ఎన్నిసార్లు ప్రార్థన చేశానండి, పాస్టర్ గారు చెప్పారు కదా అని ఎన్నిసార్లు 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, ఎన్నిసార్లు 3 వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, అయినా మా దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు నాకు మా జీవితంలో ఏం కార్యాలు చేశాడు, ఏం అద్భుతాలు చేశాడు, అప్పుడు ఎలాగున్నాము ఇప్పుడు అలాగే ఉన్నాం అని మాట్లాడేవారు లేరా ఈ రోజుల్లో? కానీ నా ప్రియ దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను, శద్రకు మేషాకు అబేద్నెగోల ధైర్యము నీకుంటే,
అటువంటి ధైర్యాన్ని ఈ రోజు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో చేసే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు నీ ఊహ కూడా అందవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మేము ఆయనకు తప్ప మరి దేనికి పూజింపము నమస్కారము చేయమని చెప్పినప్పుడు వీరి పని ఇలాగ ఉందని చెప్పేసి ఆ ముగ్గురిని తీసుకువెళ్ళి ఎక్కడ వేశారండి? 7 అంతల అగ్నిలో మాట వేశారంట. ఏమనయిందా? విడిచిపెట్టాడా మన దేవుడు? మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా గానీ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడి కాదు. నిన్ను లేవనెత్తి సజీవమైన సాక్షిగా నిన్ను ఉంచే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తా ఉన్నాం అటువంటి మహనీయులలో ఈ రోజు నీవు ఉన్నావా? ఆయన ఆరాధించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో, ఆయన పూజించే విషయంలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించేమని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తదుపరి కార్యక్రమాల్లోకి మనం వెళదాం. 3వది ఏంటయ్యా అంటే ఆ జ్ఞానులు చేసిన పని. 1, ఏం చేశారండి? వాళ్ళు సాగిలపడ్డారు. 2 ఏం చేశారు? ఆయన్ని పూజించారు. 3వది ఆయనకి కానుకలు అర్పించారు. ఏం చేశారు? కానుకలు అర్పించారట. కానుకలు అనగా మనం చూస్తా ఉన్నా, గమనించండి ప్రియనులరా, ఏం చదువుకున్నాం? బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ 3 కానుకలు తీసుకొచ్చి ఆయనకు అప్పగించి ఆయన మహిమపరిచారు. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీవు ఈరోజు ఏ రీతిగా వచ్చావు? నీ హృదయాన్ని ఆయనకు అప్పగించడానికి సిద్ధపడి వచ్చావా? నీ హృదయముతో ఆయన ఆరాధించడానికి సిద్ధపడి వచ్చి ఉన్నావా? ఈరోజు నువ్వేమై ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయమని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. 1 సమూయేలు రాసిన పత్రిక గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. త్వరగా చూద్దాం. చూడండి, చాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట సింపుల్ గా అక్కడ మనం చెప్పుకోవాలంటే, సౌలు తన తండ్రి గాడిదలను వెదుకుచు, అంటే ఆ గాడిదలంటే దారి తప్పిపోయాయంట, ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు, వాటిని వెతకడం కోసం ప్రయత్నం జరిగిస్తున్నాడు. అవి నా తండ్రి చాలా ఇష్టపడిన గాడిదలు, నా తండ్రి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గాడిదలు అవి కంపల్సరిగా నాకు కావాలి, అవి పట్టుకురండి. ఆ గాడిదలను ఎవడైతే కనిపెట్టి పట్టుకొస్తాడో వాడికి 1/2 తులము వెండిస్తాను అని చెప్పేసి ప్రకటించాడట సౌలు. చూడండి, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ఒక పని చేయించుకున్నప్పుడు వెండో బంగారమో ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇస్తా ఉండేవాళ్ళు. ఎంతో కొంత ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పి ఎరగా వేసి వారి పనులు జరిగించుకునేవాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అదే అంటున్నాడు, నా తండ్రి గాడిదలను ఎవరైతే వెతుక్కొస్తారో వాడికి 1/2 తులము వెండిని బహుమతిగా ఇస్తాను అంటున్నాడట. ఇంకా మనం చూస్తే ఎలీషా ప్రవక్త యొద్దకు బయలుదేరినటువంటి నయమాను కూడా గమనించండి. ఆ కుష్ఠరోగం నయం కావడం కోసం ఆ దైవజనుడికి ఇవ్వడానికి ఎంతో బంగారాన్ని, వేల వస్తువుల్ని తీసుకోవడానికి ఇవ్వడానికై అన్ని సిద్ధం చేశాడంట. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో బంగారము అనేది శ్రేష్టమైనది. ఆ బంగారాన్ని విలువైన కానుకగా ఇచ్చి ఆ ప్రజెంట్ చేసేవాళ్ళట. అలాగే ఈ జ్ఞానులు కూడా ఏం చేశారంటే ఆ బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళాన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించారు. బంగారము అంటే దేవుడు పరిశుద్ధుడైన వాడని, ఆయన శ్రేష్టమైన వాడని ఈ బంగారము సాదృశ్యంగా చూపిస్తా ఉంది. ఎందుకంటే మేలిమి బంగారం అంటా ఉంటాం. బంగారం అనేది చాలా స్పష్టముగాను, చక్కగాను, నీట్గాను, చాలా అందంగాను కనిపిస్తా ఉంటుంది బంగారం. గమనించండి, 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అంటా ఉంటాం. స్వచ్ఛమైన బంగారం అంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, అంతే స్వచ్ఛము, దానికంటే స్వచ్ఛము, దానికంటే మేలైనటువంటి వాడు మనం ఆరాధించేటువంటి ఆరాధికుడు. అందుకే ఆ బంగారము రాజరికానికి సాదృశ్యంగా చూపించబడుతుంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తా ఉన్నాం రెండవది సాంబ్రాణి. ఈ సాంబ్రాణి అనేది ఎట్లా చెప్పబడతా ఉంది అంటే, ఆ దినాల్లో సొలొమోను దేవాలయంలో 3 స్థలాలు ఉండేయట. 3 స్థలాల్లో మొదటి స్థలము ఏదైతే ఉందో అది పరిశుద్ధ స్థలము. దానిలోనికి యాజకుడు తప్ప మరి ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. ఆ యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి రక్తముతో చేత పట్టుకొని లోపలికి వెళ్లి సాంబ్రాణితో ధూపం వేసేవాడట.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సాంబ్రాణిని ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా చూపిస్తా ఉంది. అనగా మన రక్షకుడు ప్రధాన యాజకుడై ఉన్నాడు, మన ప్రధాన కాపరి అయిన మనందరి కాపరి అయి ఉన్నాడు అని తెలియచేయబడతా ఉంది. బంగారము రాజరికానికి సాదృశ్యము, సాంబ్రాణి ప్రధాన యాజకునిగా సాదృశ్యంగా చూపించబడతా ఉంది. ఇక మూడవదిగా మనం చూస్తా ఉన్నాము బోళము. ఈ బోళము అనేది మనం చూస్తే క్రీస్తు శిలువను, ఆయన ఈ లోక రక్షకుడు అని తెలియచేస్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలను కూడా జ్ఞానులు ఎంతో తెలివిగా ఆ మూడే తీసుకొని అప్పగించారంట. ఆ మూడు వస్తువులు ఎందుకు అప్పగించారంటే ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, రెండవది ఆయన మనందరికీ ప్రధాన యాజకుడై ఉన్నాడు, మూడవది ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోక రక్షకుడిగా శిలువ మీద వేలాడడానికి వచ్చిన కుమారుడై ఉన్నాడు అని తెలియచేస్తా ఉందట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ మూడు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు తీసుకువచ్చిన కానుకలు చాలా శ్రేష్టమైనవి. మరి నువ్వే రీతిగా ఉన్నావు? దేవునికి ఎటువంటి శ్రేష్టమైన కానుకలను అప్పగిస్తా ఉన్నావు? ఏ విధమైన కానుకలను దేవునికి అప్పగిస్తా ఉన్నావు? ఒకసారి మనం ఆలోచించేద్దాం. సహజంగా మీరు చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాలు ఎలాగున్నాయంటే ఈ రోజుల్లో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది అంటే లోక పోకడ గురించి మాట్లాడుతూ ఉన్నాను, లోక పోకడ గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒకప్పుడు భక్తి, ఈరోజు ఆ భక్తి ఏమైపోతుందో తెలియట్లా, భక్తి జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియట్లా. ఎలాగుంటుందా అంటే చెప్పడానికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో భక్తి అనేది కొనసాగుతా ఉంది మనుషుల్లో. అందుకు కారణం ఏంటో తెలుసా? భక్తి అనేది నీరసించిపోతుంది, భక్తి అనేది సన్నగిల్లిపోతా ఉంది. ఆ భక్తి లేని వారుగా, అనగా దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఆ భయభక్తులు లేని జీవితాలతో జీవిస్తా ఉన్నాం ఈరోజు మనం. దానివల్ల దేవుని యొక్క కృపకు పాత్రలం కాలేకపోతున్నాం, దేవుని యొక్క కృపను సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం, దేవుని యొక్క కృపను పరిపూర్ణంగా మనం అనుభవించలేని వారంగానే జీవిస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఈరోజు లోక సంబంధమైనటువంటి నాయకులకు ఉన్నటువంటి గౌరవం దేవుని యొక్క సేవకులకు లేదండి. ఒక మాటలో చెప్పాలంటే ఎలాగంటారా, నా ప్రియ బిడ్డలారా, క్రిస్మస్ కావచ్చు, నూతన సంవత్సరం కావచ్చు, ఏదొచ్చినా మొట్టమొదటిగా మనం చేసే పని చేస్తే, కొంతమంది చేసే పనులు అందరం చెప్పట్లేదు నేను, కొంతమంది చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా రెడీ అయిపోతారు, ఫ్రెష్ అయిపోయి గబగబా తీసుకొని ఓ పూల బొకేనో ఏదో తీసుకొని ఒక స్వీట్ తీసుకొని గబగబా వెళ్ళి నాయకులకు షేక్ హ్యాండ్ ఇచ్చి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్తా ఉంటారు. సేవకులకు మనం చెప్తున్నావా? అటువంటి మర్యాద సేవకులు చేసి గౌరవిస్తున్నావా? ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, అలా చేస్తుంది సేవకుల కొరకు కాదు, నువ్వు చేసేది దేవునికి చేస్తున్నవాడు అయి ఉండాలి. ఈ పద్ధతి విధానం నేను ఎప్పుడు చూశాను తెలుసా అండి? క్రీస్తుదేశంలో వినరత్నం గారు ఉన్నప్పుడు చూశానండి. వినరత్నం గారు మందిరంలో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి మొట్టమొదటిగా వచ్చి ఆయన విషెస్ చేస్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటిగా వచ్చి ఆయన విషెస్ చేసి ఆయనకి తెలియచేయవలసిన గ్రీటింగ్స్ తెలియజేస్తాడు. అంటే దేవుణ్ణి నువ్వు గ్రీట్ చేయాలి, దేవునికి గ్రీటింగ్స్ చేసి దేవుణ్ణి గణపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఆ ఆధిక్యత మనకు రావాలి. ఈరోజు దేవుని బిడలంగా మనం ఆ ఆధిక్యతను సంపాదించుకోవాలి. అటువంటి స్థితిలో దేవుని బిడలంగా మనం కొనసాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, జ్ఞానులు ఎక్కడో ఉన్నారు, ఈ దేశం కాదు, వేరే దేశము అయినప్పటికీ దేవుని గురించి ఎరిగిన వారై ఉండి చుక్క చూపిస్తే, అంటే నక్షత్రం దారి చూపిస్తే దాన్ని బట్టి పట్టుకొని అక్కడి నుంచి ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. వాళ్ళు వచ్చిన వారై ఉండి కానుకలతో ఆయన్ను గణపరిచారట. ఈరోజు మరి నీ హృదయం అనే కానుకను అప్పగించి నువ్వు గణపరచగలుగుతున్నావా? నీ యథార్థమైన హృదయం తండ్రికి అన్నాడు, నేను ఆత్మై ఉన్నాను గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని సెలవిచ్చాడు కదా. మరి ఆ రీతిగా నువ్వు స్తుతిస్తూ గణపరుస్తున్నావా? ఏమై ఉన్నాం ఈరోజు? ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఈ క్రిస్మస్ దినాన అటు రీతిగా దేవుణ్ణి గణపరుస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం అనుభవిద్దాం. అటుదిగా దేవుడు మన మీద కృపను కుమ్మరించును గాక. ఆమేన్. కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలయ్యా. నీ అద్భుతమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి ఉన్న మమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానంటూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో విన్నటువంటి వాక్యమును బట్టి, ప్రభు సన్నిధిలో విన్నటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేరేపణల వారు ఎవరైనా సరే ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ప్రేరేపణల వారు ఎవరైనా సరే ఒక క్లుప్తంగా ప్రార్థన చేద్దాం.
నాయన ఈ క్రిస్మస్ ఆరాధన వరకు ప్రభా మేము క్షేమముగా ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృప మాత్రమే ప్రభా. మధ్య కాలంలో ఎన్నో సమయంలో ప్రభా ఎన్నో నాయన భయంకరమైనటువంటి దినాలు ప్రభా మాలో విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉందని ప్రభా నీ దైవ సేవకుల ద్వారా బయలుపరుస్తున్నారు. నిజమే ప్రభా. అలాంటి నైనా ఆత్మ సత్యములతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రభా నన్ను మమ్మలను లేవనెత్తమని మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆ రీతిగానైనా మీరు బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు. వారి కానుకలు ఇచ్చినట్లుగా ప్రభా మా హృదయములనే నీకు కానుకలుగా ఇచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగోనైనా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. హృదయపూర్వకంగా వారు ఎలాగ ఆరాధించారో ప్రభా అయ్యా మేము కూడా ప్రభా నాయన మా సంఘ బిడ్డలందరూ కూడా కలిసి ప్రభా ఆయన నీవు ఇచ్చినటువంటి ప్రభా ఈ సంఘమును బట్టి సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఐక్యతను బట్టి వందనాలు ప్రభా. నీ స్తోత్రాలయ్యా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నావు ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ పని చేస్తాడని ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా మా సంఘములో సమాధానం ఐక్యతను నింపి ప్రభా పరిశుద్ధ ఆత్మని పని జరిగించలాగిన ప్రభా ఈ రీతిగా నిలబెట్టుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా. నీవు చేసిన ఉపకారములన్నిటిని బట్టి ప్రభా దావీదు మహారాజు అంటున్నాడు ప్రభా నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామములో ప్రార్థన చేసేదనని ప్రభా. అవును నాయన, నీవు మా జీవితాల్లో చేసినటువంటి మా సంఘంలో చేసిన కార్యములన్నిటిని బట్టి వందనాలు. మీ సేవకులను నిలవబెట్టుకొని ప్రభా ఎన్నో కార్యాలు మీరు జరిగించారు ప్రభా. నీ స్తోత్రాలయ్యా. ఇదిగో సెమీ క్రిస్మస్ విషయంలో కూడా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఏ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి కుటుంబాన్ని వాడుకున్నారు ప్రభా అయ్యా. నీ స్తోత్రాలు. పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభా. యవనస్తులు కూడా ప్రభా ఎంతగానో పరిచర్యలో సహకరించి ప్రభా చిన్న బిడ్డలు అందరూ కూడా పాల్గొని ప్రభా ఎవరికి ఇవ్వబడిన వంతు ప్రకారం వారు చేశారు ప్రభా. చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభా. సేవకులను బలపరచనికను ప్రభా నీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలయ్యా. నీకే స్తోత్రులు నాయన. చిన్న బిడ్డలు ప్రభా ఇదిగో నాయన సండే స్కూల్ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి నాయన బలవంతుల చేతుల బాణముల వంటి వారుగా ప్రభా నాయన వారందరినీ కూడా నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా.
యవనస్తులైన బిడ్డలు ప్రభా, ఇదిగో నాయన నీ కొరకు ప్రభా నాయన పరిశుద్ధముగా నిలవబడి ప్రభా అనేకులకు మాదిరికరముగా ఉండి ప్రభా సంఘములో అనేక యవనస్తులు లేవనెత్తబడటానికి నీ ప్రభా, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి నీ ప్రభా ఇది అనుకూలమైన సమయం అంటున్నావు ప్రభా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థనాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ 2021వ సంవత్సరంలో కొద్దిసేపు సైలెంట్ ఉండండి, సహకరించండి. ఈ 2021వ సంవత్సరం అంతయు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మన ఎదురుకు వచ్చినప్పటికీ దేవుడు వాటి నుంచి తప్పించి సురక్షితంగా మనల్ని కాపాడి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. లాస్ట్ ఇదే సంవత్సరం మరి నిజంగా ఎంత బాధ అంటే మనకి ఇద్దరు పెద్దల్ని సంఘ పెద్దలిద్దరిని మనం కోల్పోయాం. ప్రియులు ఎర్రబాబు గారు అలాగే ప్రియులు హనుమంతరావు గారు ఇద్దరిని కూడా మనం కోల్పోయాం. నిజంగా అది ఎంతో విచారం. మరి ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య ఏది చేసినా మనం ఎంత చెందినా ఆ పెద్దలు అనేవారు మన వెనక ఉండి పుషింగిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉండేవారు. కానీ ఈరోజు వారి ఇరువు కూడా మన మధ్యలో లేకపోవడం విచారమైనప్పటికీ నా మట్టుకైతే ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో మరలా కలుసుకుంటామనే ఒక దృఢమైన విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు వెళుతూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందులో భాగంగా ఈ 2021లో ఊహించని గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించాడు. మన సంఘంలో సెమీ క్రిస్మస్ వేడుకను బహిర్గతంగా చేయడానికి 3 సంవత్సరాల నుంచి పరితపిస్తా ఉన్నా, 3 సంవత్సరాల నుంచి ప్రయాసపడతా ఉన్నాం, కానీ చేయలేకపోతానే ఉన్నా. మందిరంలో చేసి మందిరంలో సరిపెట్టుకోవాల్సిన సంవత్సరాలు మనం గడిపి ఉన్నా. కానీ ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ సంవత్సరంలో వచ్చినప్పటికీ దేవుడు తన ఉన్నతమైన కృపను సంఘము ద్వారా మనందరి మీదకు అనుగ్రహింప చేసి ఆ ద్వారానే ఘనమైన కార్యాన్ని జరిగించడానికై దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. అందును బట్టి ఈరోజు షారోన్ యూత్ వారు ఈ సంవత్సరం మరీ ఎక్కువగా మరి ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, శ్రమపడ్డారు. కొంచెం ముందు జరుగుతారా, కొంచెం ముందుకు వచ్చేయండి. మీరు ఇంకా మీ ముందున్న ప్లేస్ని బట్టి చేయండి దయచేసి. ఒకసారి పైన కూర్చున్న వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే పెద్దమ్మ గారు వచ్చారు ఇంకొకటి అవకాశం ఇవ్వండి. ఆ పెద్దమ్మకి ఒకసారి ప్లేస్ ఇవ్వండి కొద్దిగా, లేదంటే ఒక చైర్ బ్యాక్ సైడ్ ఒక చైర్ వేయండి. చైర్ వేయండి. రైట్, మంచిది. గమనించండి, ఈ సంవత్సరము షారోన్ యూత్ వారు మన యవన బిడ్డలందరూ కూడా చాలా ఎంతో చక్కగా ప్రాముఖ్యంగా చురుగ్గా పనిచేస్తూ ప్రతి పనిని కూడా జయకరంగా జరిగించారు. అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే పెద్దవాళ్ళు కూడా మరీ ఎక్కువగా పూనుకొని ప్రతి పనిని విజయవంతంగా జరిగించడానికి పాలిభాగస్తులయ్యారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి షారోన్ యూత్ వారు ప్రత్యేకంగా సంఘ పెద్దల్ని గౌరవించాలి, సన్మానం చేసుకోవాలని ఒక చిన్న ఆలోచన కలిగి వారు కార్యక్రమాన్ని సిద్ధపరిచారు. ఇందులో భాగంగా మొదటిగా మన సంఘ పెద్దలు ప్రియులు వెంకటాచారి గారు, దయచేసి వెంకటాచారి గారు ముందుకు వస్తారు. షారోన్ యూత్ వారు ప్రశాంత్, వాసు, సుధాకర్, మున్నా, కిషోర్ దయచేసి ముందుకు రావాలి. మీరు ముందుకు రావాలి దయచేసి. త్వరగా యవన బిడ్డలు ముందుకు రావాలి. వెంకటాచారి గారు దయచేసి ముందుకు వస్తారు. కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ బిడ్డలందరూ కలిసి సాల్వాతో మరి సత్కరిస్తుండగా మనందరం చప్పట్లు కొడదాం ఒకసారి.
యాక్చువల్ గా రేపు మొన్న కార్యక్రమంలోనే వీడికి గిఫ్ట్ ఇవ్వాల్సింది, కానీ సమయము ఎక్కువైపోవడం వల్ల ఈ గిఫ్ట్స్ అనేది ఆశ చేసి ఈ రోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి చిన్న పిల్లల గిఫ్ట్స్ కూడా మనం అందిద్దాం. సండే స్కూల్లో చక్కగా వాళ్ళు ఎంతో బహుమానంగా వాడబడతా ఉన్నారు. చాలా చక్కగా పాటలు నేర్చుకున్నారు, కథ వాక్యాలు నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా మనం సన్మానిద్దాం, సత్కరిద్దాం, వారి ఉత్సవం వారిని గౌరవిద్దాం.
ప్రార్థించినటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. నెక్స్ట్ మిగిలిన కొన్ని గిఫ్ట్ ని మన మధ్యలో హనుమంతరావు గారి కుటుంబం నుంచి వాసు చెందిస్తాం. అనుప్రియ 10th క్లాస్. నవదీపిక 7th క్లాస్. శ్యామల 5th క్లాస్. నెక్స్ట్ ట్రైనీ అంచిత ఇద్దరు. ఇంకెవరు రాలేదమ్మా పిల్లలు? పిల్లలు రాని వాడు ఎవరు నిలబడాలి? ముందుకు రా. ఇంకా బహుమతులు ఎవరైనా రాలేదా? పిల్లలు బహుమతులు రాని వాడు ఎవరు చెప్పండి. ముందుకు వచ్చి మంచిది. బ్యాచ్ ఏదైతే ఉందో బ్యాచ్ కోసం నిలబడాలి. దయచేసి నిలబడాలి. నిలబడండి, ఏంటి ఆలోచిస్తున్నారు? రండి ముందుకు వచ్చేయండి, ఇటు వరుస కూర్చోండి. అక్షయ్ అక్కడ ప్లేస్ ఇవ్వండి. ఎగండి ఎగాలి. నా పేరు అఖిల్. 27 పుస్తకాలు కొత్త నిబంధన. మత సౌత, మాకు సౌత, లోక సౌత, యోహాన్ సౌత, అపొస్తలుల కార్యములు, రోమన్ పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సీయులకు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, ఏప్రిలు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. బిగ్గరగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. రైట్, నెక్స్ట్ రావాలి. ఇంకేంటి ఎవరు లేరా? 10 మందిని ఇచ్చారు. నేను 9th క్లాస్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. దుష్టుల ఆచరణ నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసన కూర్చుంటోడున కూర్చుండక, దీవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలంలో ఏరును నాటబడిదై ఆకు వనక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టబడి నుండును. అతను చేయదంతయో సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి ఎదరగొట్టు పొట్టుబడి నుండును. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ధన్యవాదాలు. చప్పట్లు కొడదాం అందరం బిగ్గరగా. నెక్స్ట్ నా పేరు నవదీపిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను కీర్తనలు 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చెప్పబోతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. కీర్తన. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము. పిల్లలు సైలెంట్గా ఉండాలి. మనము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. రైట్, చప్పట్లు కొడదాం అందరం బిగ్గరగా. నెక్స్ట్ నా పేరు శ్యామల. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23:1 నుంచి 6 వచనములు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద్దిచ్చున్నాడు.
గాఢంధకారపులో వెళ్ళని సంచరించిన పాము నాకు భయపడను. నీవు నాకు తోడైందవు, నీ దొడ్డి కర్రయ్య నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమం వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను వాసం చేసును. చెప్పకూడదు, అందరం బిగ్గరగా చెప్పకూడదా? ఇంకెవరైనా మిగిలేరా? ఉన్నారు ఎవరు? ఓకే, రైట్, మంచిది. తదుపరి కార్యక్రమంలోకి మనం వెళదాం. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమంలోకి మనం వెళుతున్నాం. ప్రత్యేకముగా ఇప్పటి వరకు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనం కొనసాగిస్తూ ఇంత ఘనంగా జరిగించుకోవడానికి దేవుడిచ్చిన ఉచితమైన కృప ఒక ఎత్తు అయితే, రెండవది ఈ షారోన్ యూత్ వారంతా కూడా ఒక ఎత్తు. యవ్వన బిడ్డలందరూ కూడా ఎంతో చక్కగా మరి నిద్రహారాలు మానేసి డెకరేషన్ చేసే విషయంలో కావచ్చు, మరి లేదా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటిలో కూడా ఎంతో బలమైనటువంటి సాధనాలుగా వీళ్ళంతా వాడబడ్డారు. అందును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీరికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, గొప్పతనం ఏంటంటే, ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఇవంతా కూడా ఈ సంవత్సరం నేనైతే ఏ చెయ్యి పెట్టలేదండి. అంత పాస్టర్ గారే చూసుకున్నారు. ప్రతి కార్యక్రమం కూడా దగ్గరుండి ఆమె ఏర్పాటు చేయడం కానీ, వీళ్ళ సహకారం తీసుకొని మొత్తం కూడా ఆ కార్యక్రమం అంతా కూడా ఆమె పూనుకొని జరిగించింది. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ యవ్వన బిడ్డలను ఎంకరేజ్ చేయడం కోసం ఈ గిఫ్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి ఆ గిఫ్ట్స్ ని యవ్వన బిడ్డలకు అందిస్తారు. మొదటిగా కమలం గారు వస్తారు. సమయంలో షారోన్ యూత్ నుంచి విజయలక్ష్మి దయచేసి ముందుకు రా. విజయలక్ష్మి వీళ్ళందరికీ మాటలు రావు, మీ అందరికీ తెలుసు. మరి విజయ్ కూడా ఎంతో చక్కగా అందరితో పాటు కలిసి పంపించడానికి దేవుడు పేరు పట్టుబడి ముందుకు వచ్చారు. అయితే వీళ్ళిద్దరి కోసం మరి కూడా మీరు ప్రార్థన చేయండి. వీళ్ళెవరు కూడా రక్షణ పొందాలి, సంపూర్ణ రక్షణలో అడుగు పెట్టాలి. కాబట్టి దేవుడు వారి మీద ఆ విధంగా గొప్ప చూపాలని ప్రార్థన చేయండి. తర్వాత ఉన్న కుమారి గారు వస్తారు. కుమారి గారు చేతుల మీదుగా కొన్ని బహుమతులు మనం అందిద్దాం. కిరణ్ అమృత, కిరణ్ ప్రభా, ఈ బ్లాక్ వచ్చే ఖాళీ ఉంది కదా, త్వరగా త్వరగా. కిరణ్ అమృత. నెక్స్ట్ కిషోర్. చప్పట్లు కొడదాం ఒకసారి. నరదాకా మీకు కొట్టారు కదా వీళ్ళంతా. కొట్టండి, గట్టి కొట్టండి. కిషోర్.
ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని కొరకు మీరు ఎంతైతే వెచ్చించున్నారో అందుకు రెట్టింపు ఆశీర్వాదమును ఐశ్వర్యమును దేవుడు మీ అందరి కుటుంబాల మీద కలగచేయును గాక. ఆమేన్. మరొకసారి మీకు చదివినిపిస్తా ఉన్నాను. అందరూ పోస్ట్ ఇచ్చేశారు. వెంకటాచార్య గారు 1000 రూపాయలు ఇచ్చారు, హనుమంతరావు గారు 1000 రూపాయలు ఇచ్చారు, హరిబాబు గారు 1000 రూపాయలు ఇచ్చారు, ఎస్తర్ గారు 500 ఇచ్చారు, సిబిఎన్ గారు 1000 రూపాయలు, అమృత కిరణ్ గారు 1000 రూపాయలు, నిరీక్షణ్ గారు 1000 రూపాయలు, సునీల్ గారు 1000 రూపాయలు, రాహేల్ గారు 1000 రూపాయలు, అలాగే శ్రీనివాస్ కుమారి గారు 1200, ఆదాము గారు 500 రూపాయలు ఇచ్చారు, అలాగే అనుష 1000 రూపాయలు, రాజు మార్తమ్మ గారు తల్లిని విడదీసి పాత్ర దీవించి ఆశీర్వదించి బలపరిచి నిరంతర ఆశీర్వాదంలో ఐశ్వర్యం కుమరించినారు. యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే రాసభద్ర కుమారి గారు ఇప్పుడు ప్రత్యేకమైన కానుక అందించారు. అలాగే లక్ష్మి గారు కూడా ప్రత్యేకమైన కానుక అందించేశారు. రాజు మార్తం గారు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. అంటే సంఘంలో అందరూ అన్ని కుటుంబాల వారు కూడా ఈ ప్రత్యేకమైన కానుకలు అందించారు. అందుబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆకాశం వాకిలి వైపు పడదాత విస్తారమైన మీ కుటుంబాల్లో కుమ్మరించును గాక. ఆమేన్. ఆమేన్. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బయట నుంచి కూడా కొంతమంది వ్యక్తులు ప్రేరేపించబడిన వారై ఒక ప్రత్యేకమైన కానుకలు మనకు పంపించారు. వారి కుటుంబాలు కూడా దేవుడు దీవించును గాక. అలాగే ఇక్కడ పలహారాన్ని చాలా మంది సిద్ధపరిచారు. బయట ఇక్కడ కనబడతా ఉండే కమలాలు మీ అందరినీ సంతోషంగా తినమని బయట నుంచి పంపించారు. జనికాని సాయి కృష్ణ అండ్ అనుష వారు ఇరువురు కూడా భార్య భర్తలు మనం ప్రేమించి మరి ఆ కానుకలు మనకు పంపించారు. అలాగే గౌతమ్ స్వీట్స్ వారు స్వీట్ హాట్ 2 కూడా పంపించారు. వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని కూడా దేవుడి యొక్క బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే సంఘంలో నుంచి తలా రవి మరి సిమెన్ గారి 2వ కొడుకు తలా రవి కూడా మరి అతిథులను తీసుకొచ్చాడు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా అలాగే మరి కేక్ గాని ఇంకా పలహారాన్ని గాని ఇక్కడ హనుమంత గారి కుటుంబం కావచ్చు, ఇంకో కొంతమంది చాలా మంది కుటుంబాల వారు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒంటి చేతులతో కాక, అంటే ఇది ఒక స్పెషల్ డే కాబట్టి క్రిస్మస్ ను పురస్కరించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదో ఒక ఆహారాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధికి అప్పగించి దేవుణ్ణి కనపరచవలసిన వారమై ఉన్నాం. ఆ రీతి ఒక బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. దానిలో మనము మరి ఏ మాత్రము వెనకబడిన వారిగా ముందుకు వేసే వారిగా మనం ఉండాలి. ప్రతి కృపా దేవుడు మనకి దయచేయను గాక. దేవుడికి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం. అలాగే చిన్న పిల్లలు ప్రేమించే చాక్లెట్ ప్యాకెట్స్ కూడా తెచ్చారు. చాక్లెట్ తీసుకొచ్చినటువంటి వెంకటాచార్య గారి కుటుంబానికి కానీ ఇంకా మరొక కుటుంబం వారు స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి ఇంకా బహుగా దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో రానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, గిఫ్ట్స్ ఎవరికైతే అందలేదో ఆ ప్రార్థన అయిపోయిన అంతరం వచ్చి ఇక్కడ పూస్తలు కలవండి. పూస్తలు కలిసి ఆ గిఫ్ట్స్ మీకు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు వచ్చి మీరు ఆ గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చిన్నగా తల్లు వచ్చుకుందాం. తల్లు వచ్చుకొని చిన్నగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ప్రభుత్వంగా మనం ముందుకు వెళదాం.